ఈ కార్యక్రమంలో జరిగిన ఆ చిన్న ఘటన వల్ల సాక్షి యాజమాన్యం మీద, జగన్ గారి మీద, భారతి మేడం గారి మీద అనవసరమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం చాలా శోచనీయం. నేను ముందుగా వారికి కూడా నా క్షమాపణలు చెబుతున్నాను. జగన్ గారికి కానీ, భారతి మేడం గారికి కానీ కృతజ్ఞతలు జరపాలి. నా పట్ల ఎంతో గౌరవం, అభిమానం చూపుతూ వచ్చారు. వాళ్ళెవరు ఏంటన్నా ఇట్లా జరిగిందని కూడా ఎప్పుడు నన్ను అడగల. అది వారి గొప్పతనం అని నేను ఫీల్ అవుతుంటే, అయితే నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం నేను, ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మాత్రం నేను ఉద్యోగం వాళ్ళు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడారు. దుర్మార్గమైనటువంటి పదాలను వాడారు. దాన్ని ఆయన వెకిలిగా నవ్వుతూ సమర్థించుతూ దాన్ని దాంట్లో వచ్చింది దీంట్లో వచ్చింది అని చెప్పని దాన్ని సాగదీశారు. తర్వాత ఈరోజు ఏం చెప్తారు, మొన్న అది చెప్పి ఈరోజు ఏం చెప్తారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి క్షమాపణ చెప్తారు. ఇంతవరకు వాళ్ళు నన్ను ఇంతవరకు ఏం అడగలేదు దీని గురించి కూడా, వాళ్ళకి ఇబ్బంది వస్తే నేను ఉద్యోగం మానేసి వదిలిపోతాను అంటారు. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, రాజధానిలో ఉన్నటువంటి మహిళలని అంత మాట అంటే వాళ్ళకి క్షమాపణ చెప్పాలా? వాళ్ళకి క్షమాపణ చెప్పాలా? లేక జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఏమి అననందుకు, వాళ్ళని మీద విమర్శ వస్తున్నందుకు వాళ్ళకి క్షమాపణ చెప్పాలా? ఎవరికి క్షమాపణ చెప్పాలి? ముందు వాళ్ళకి చెప్పాలి క్షమాపణ, తర్వాత వీళ్ళకి చెప్పాలి క్షమాపణ. ఎందుకంటే వీళ్ళ వలన వాళ్ళకి తగిలింది కాబట్టి. కానీ ఇక్కడ వాళ్ళ క్షమాపణ చెప్పలా, వీళ్ళ క్షమాపణ చెప్పారు. ఏం ఆశ్చర్యం అండి ఇది! ఎక్కడైనా ఇటువంటి దౌర్భాగ్యం ఉంటుందా? ఇంత నీచం ఉంటుందా?